నమస్కారం అండి. రండి బాబు రండి. నా పేరు కుక్కుటేశ్వరరావు. వీళ్ళిద్దరు మా అన్నయ్యలు. ఈయన వీరబాహుడు, ఈయన గణోధరుడు. వీరబాహుడు ఘనోదరుడునా? అవేం పేర్లండి, రాక్షసుల పేర్లు? మా నాన్నగారు అదో టైప్ మనుషులండి. మామూలుగా అందరూ దేవుడి పేరు పెట్టుకుంటారు, ఆయన రాక్షసుల పేర్లు పెట్టారు. అలాగా, బాగుంది బాబు, పదండి ఆయన. కూర్చోండి బాబు, కూర్చోండి. మా తమ్ముడికి భార్య కాబోయే పిల్లకి బిఏ దాకా చదువు, వంట, ఆటపాట వచ్చుండాలని మా నాన్నగారి కోరిక. అవునండి, ఆటపాట కూడా. అన్నయ్యలు కొద్దిగా చేతులు తీస్తారా? చూడండి, నాకు డాన్స్ అంటే ప్రాణం. అలాగా చెప్పరే. మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు కానివ్వండి, బాగా ఆడగలదు, కమ్మగా పాడగలదు. ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు చూడండి, కన్నాంబ, కాంచనమాల, అలా అన్నమాట. కన్నాంబ, కాంచనమాల వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు, పోయారు కదండి. వాళ్ళు పోయారా? నాకు తెలియదు రండి, నేను సినిమా చూసి 25 ఏళ్ళు దాటింది. ఏమిట్రా ఇది? అరగుండు వెధవా, ఇక్కడ ఏమైనా సంతర్పణ జరుగుతోంది అనుకున్నావా? పెళ్లివారు వచ్చారండి, ఇవన్నీ అమ్మగారే చేశారండి అయ్యా. ఈ మాత్రమైనా పెట్టకపోతే బాగుండదని. బాగేమిటి నా పొంత? మనుషుల సైజులు చూసావా? ఒక్కొక్కడు తిరుపతి కొండంతున్నాడు, ఊదేస్తారు. ఏమిటవి? టిఫిన్లా? వెరీ గుడ్, తీసుకురండి, ఓ పని అయిపోతుంది. నా పని అయిపోతుంది. గోవిందం, రా నాయనా, రా రా, తీసుకురా. ఆ టిఫిన్లు అక్కడ పెట్టు, పెట్టు. మంచిళ్ళు అక్కడ పెట్టరా, పెట్టు. ఏర్పాట్లు అవన్నీ బాగా చెయ్యండి. అది ఇప్పుడు ఇప్పుడు బాగా తృప్తిగా తింటారు. లంబోదరాయ నమోస్తుతే, వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం. ఈ సౌండ్లు ఏమిటి నాయనా? వినాయకుని ప్రార్థించి కానీ పొద్దున్నే మేము ముట్టుకోమండి. అదొకటి కూడా ఉందా? కానివ్వండి కానివ్వండి. బాబు, మీ ఇద్దరు ఇలా ఎందుకున్నారు, మీ తమ్ముడు అలా ఎందుకున్నాడు, నాకు ఇప్పుడు అర్థమైంది. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే, సిగ్గు మారకుండా తినండి, తినండి, బాగా తినండి. మంచినీళ్ళు. అలాగే బాబు. ఒరే గోవిందం, 2 గుండిగల మంచినీళ్ళు పట్టరా. బాబు, ముఖ్యమైన ఈ కార్యక్రమం అయిపోయింది కాబట్టి పిల్లని చూడటం అనే చిన్న కార్యక్రమం కూడా పూర్తి చేద్దామా? దానికి తొందర ఏముందండి, స్నానాలు చేసి భోజనాలు అయ్యాక పిల్లల్ని చూస్తాం. అంటే నాది చాలా పాతకాలపు కొంప, ఇక్కడ మీకు అనుకూలంగా ఉండదని మీ బస టీవీలో ఏర్పాటు చేశాను. అక్కడ మీ స్నానాలు అవి అయ్యాక అక్కడ ఉండే కుర్రాడికి చెబితే పక్క హోటల్ నుంచి మీకు భోజనాలు అవి ఏర్పాటు చేస్తాడు. డబ్బులు అవి మీరే ఇచ్చేసుకోవచ్చు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, బడలిగ్గా ఉన్నట్టుంది. బయలుదేరండి బాబు, బయలుదేరండి. అలాగేనండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాబు, ప్లేట్ ఇస్తారా? వెళ్ళొస్తామండి. మంచిది, మీరు కూడా. అదేమిటండి, వాళ్ళని స్నానాలు భోజనాలు ఇక్కడే చేయమనకపోయారా? నువ్వు నోరు ముయ్యి ముందు. అసలు ఆ శరీరాలు చూసావా? వాటిని తోమాలి అంటే 90 బావులు నీళ్లు కావాలి. ఏనుగులు అవి జలకాలాడినట్టు చెరువులు సరస్సులే తప్ప చెంబులు చేదలు పనికిరావా దేహాలకి. ఇక భోజనం అన్నావో అంతే, కుంభాలు లాగించేస్తారు సొంటలు. 100 ఎకరాల పంట వండి పెట్టాలి వాళ్ళకి. అమ్మో అమ్మో, అసలు వాడు ఒక్కొక్కడు మనిషిటే కాడు, మనిషి కాడు.